హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి 50 సంవత్సరాల చరిత్ర గల లింగయ్య ఫేమస్ టిఫిన్ సెంటర్ చట్నీ చేసి చూపిస్తున్నాను. అక్కడైతే ఇడ్లీ చట్నీ తప్ప ఇంకేం ఉండవండి. మెయిన్‌గా ఈ చట్నీ కోసమే చాలామందొస్తారు. ఈ చట్నీ సీక్రెట్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ చట్నీలో ఒక పొడి యాడ్ చేస్తారండి. మెయిన్‌గా ఆ పొడి వల్లే టేస్ట్ అనేది చాలా బావుంటది. అందరూ ఒక్కసారైనా టేస్ట్ చేయండి. అందరికీ చాలా నచ్చుతది. ఈ లింగయ్య ఫేమస్ చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. చట్నీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక 1 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. హై ఫ్లేమ్‌లో పెడితే పైన వేగితే గానీ లోపల కుక్ అవ్వవు. ఇలా నిదానంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పల్లీలైతే చక్కగా ఫ్రై అయ్యాయి కదా! మీకు పల్లీలు ఫ్రై అయినట్టు తెలియాలంటే ఒకసారి ఇలా పల్లి తీసుకొని చెక్ చేయండి. చూసారు కదా! పైన పొట్టొచ్చేస్తుంది. ఇలా అయితే కంప్లీట్‌గా ఫ్రై అయిపోయినట్టు. ఫ్రై చేసుకున్న పల్లీలన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు వరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే కడాయిలో ఇంకొక స్పూన్ నూనె వేసుకోండి. ఇందులోనే ఒక 8 వరకు వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. వెల్లుల్లి వేశాక లైట్‌గా ఫ్రై చేయండి. చూడండి వెల్లుల్లి ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయింది కదా! ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసి ఒకసారి కలుపుకున్నాక ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకోండి. మీరు కారం ఎంత తింటారో చూసి కారం వేసుకోవచ్చు. ఈ లింగయ్య చట్నీలో అయితే ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి అస్సలు యాడ్ చేయరండి. కారప్పొడితోనే చేస్తారు. ఇలా కారం వేసుకున్నాక కొంచెం చింతపండు ముందుగా నానబెట్టుకొని ఇలా వేసుకోవాలి. చిన్న గోలీ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టండి చల్లారే వరకు. పల్లీలు చల్లారేలోపు చట్నీలో మిక్స్ చేసే పొడి రెడీ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక 1 స్పూన్ నూనె వేసుకోండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, 2 స్పూన్లు మినపప్పు వేసుకోవాలి. అంతేనండి, ఈ 3 వేసుకుంటే చాలు. మినపప్పు దోరగా ఫ్రై అవ్వాలి. మెయిన్‌గా చట్నీలో ఈ పొడి వేస్తేనే లింగయ్య చట్నీ అచ్చం ఎలా ఉంటదో సేమ్ అదే టేస్ట్ వస్తదండి. ఇది మాత్రం మిస్ అయ్యారంటే చట్నీ టేస్ట్ అన్నది పోతది. మినపప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మినపప్పు అయితే చక్కగా ఫ్రై అయింది కదా! ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసిన పల్లీలు మొత్తం వేసుకోండి. గుర్తుపెట్టుకోండి కారం వేసినప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకొనే వేయండి. స్టవ్ ఆన్ చేసినప్పుడు మీరు కారం వేసి ఫ్రై చేస్తే కలర్ చేంజ్ అవుతది. చట్నీ టేస్ట్ కూడా చేంజ్ అవుతది. ఇందులోనే వాటర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గ ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా చట్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ చేసుకున్న పొడి కూడా వేసుకోండి. ఇలా పొడి మొత్తం వేసుకొని చట్నీ అంతటికి కలిసేలా కలపాలి. చట్నీ కొంచెం గట్టిగా ఉంది కదండీ! కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలపండి. చూసారు కదండీ! ఎప్పుడు చేసే రొటీన్ చట్నీ కాకుండా ఒక్కసారి ఇలా లింగయ్య ఫేమస్ చట్నీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. చట్నీ కన్సిస్టెన్సీ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి. అప్పుడే ఇడ్లీలో తినడానికి చాలా అంటే చాలా బావుంటది. ఇలా వేడి వేడి ఇడ్లీలోకి చట్నీ వేసుకోండి. నేను చేసే ఇడ్లీలైతే చాలా మెత్తగా దూదిల్లా ఉంటాయండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఇడ్లీ వీడియో చేసి పెట్టాను. వీడియోలో చూస్తే మీకే అర్థమైపోద్ది బ్రేక్ చేసినప్పుడు ఎంత మెత్తగా వచ్చిందో. చూసారు కదా! లింగయ్య ఫేమస్ టిఫిన్ సెంటర్ చట్నీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.